మంచి పెట్టుబడి అంటే మంచి నిర్ణయం చేయటం ఒకటే కాదు, వరుసగా తప్పులు చేయకుండా ఉండటం. స్టాక్ మార్కెట్లో పెద్ద పెద్ద లాభాలు గడించడం కంటే నేను ఆర్థికంగా చితికిపోకుండా ఉండటం ముఖ్యం. నేను చితికిపోకుండా ఉంటేనే నాకు పెద్ద పెద్ద లాభాలు వాటంతట అవే వస్తాయని అనుకుంటాను. అప్పుడు నేను చిరకాలం వ్యాపారంలో ఉంటాను. ఆ కాలంలో చక్రవృద్ధి కాంపౌండింగ్ అద్భుతాలు చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చదువుకుందాం రండి. ఈరోజు ద సైకాలజీ ఆఫ్ మనీ బుక్ యొక్క పార్ట్ 2 వీడియో ఇది. పార్ట్ 1 చూడకపోతే ఐ కార్డ్స్లో రెండు కార్డ్స్లో పెడతాను, చూడండి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ఈ సైకాలజీ ఆఫ్ మనీ బుక్. ఎందుకు ఏమిటి అనేది ఈ పుస్తకం చదివితే మీకు కూడా అర్థమవుతుంది. ఈరోజు కొన్ని టాపిక్స్ని డిస్కస్ చేసుకుందాం. రచయిత గారు ఈ బుక్లో స్టాక్ మార్కెట్ గురించి చాలా బాగా వివరించడం జరిగింది. సో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన, ట్రేడింగ్ చేసిన ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ఈ పుస్తకం. రచయిత గారు తన అనుభవాన్ని అంతా ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. నా అనుభవాన్ని కూడా ఈ పుస్తకానికి సంబంధించిన కొన్ని విషయాలతో జోడించి చెప్పడానికి ప్రయత్నిస్తాను. అది మీకు ఉపయోగపడవచ్చు. మీరు ఆడుతున్న ఆట స్పష్టంగా తెలిసి ఆడండి. ఇంకెవరో ఆడుతున్న ఆటను అనుకరించకండి. వారు ఆడుతున్న ఆట వేరే కావచ్చు. మధ్యకాలంలో స్టాక్ మార్కెట్లో మనలో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. అది ఒక్కొక్కరిని బట్టి ఒక్కొక్క కాల పరిమితి పట్టుకొని వాళ్ళు లక్ష్యాలు పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం. కానీ మన లక్ష్యాలు మర్చిపోయి సోషల్ మీడియాలో ఈ స్టాక్స్లో చెప్పారనో లేదా ఒక వ్యక్తి టిప్స్ చెప్తున్నారనో వాళ్ళను ఫాలో అయిపోయి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం లేదా ట్రేడింగ్ చేయడం వల్ల అందరిలాగా మొదట్లో నేను కూడా నష్టపోయాను. తర్వాత తెలుసుకొని డిసిప్లైన్గా ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతున్నా. రచయిత గారు ఇక్కడ మనతో చెప్పేది కూడా అదే. నాకు మీరెవరో తెలియదు కనుక మీ డబ్బుతో మీరేం చేయాలో నేను చెప్పలేను. మీకేం కావాలో నాకు తెలియదు. మీకు ఎప్పుడు కావాలో కూడా నాకు తెలియదు. అది మీకు ఎందుకు కావాలో కూడా నాకు తెలియదు. సో మీ డబ్బుతో మీరేం చేయాలనేది నేను చెప్పబోవటం లేదు అంటారు రచయిత గారు. మరి మనమేం చెయ్యాలి అంటే ఎవరిని పడితే వాళ్ళని గుట్టిగా నమ్మకుండా వీలైతే ఫైనాన్షియల్ అడ్వైజర్కి కొంచెం ఫీజు చెల్లించి అతని సలహా ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. లేదా ఇండెక్స్ ఫండ్ అని చూజ్ చేసుకోమంటారు రచయిత గారు. అహంకారం అల్పం, ఐశ్వర్యం అధికం. మీ అహంకారానికి మీ ఆదాయానికి మధ్య ఉండే ఎడుమే పొదుపు అంటారు రచయిత గారు. దీని అర్థం ఏమిటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా ప్రభావం వల్ల మనలో కంపారిజన్ బాగా పెరిగిపోయింది. దీనికి నేనేం అతిథున్నేం కాదు. మన లైఫ్ స్టైల్లో కానీ డ్రెస్సింగ్ స్టైల్లో కానీ మన ఆర్థిక స్తోమతకు మించి ఖర్చు చేస్తున్నాం. సో మీరు నిజంగా సంపన్నులు కావాలంటే మీరు ఎంత సంపాదించినా సరే ఆ డబ్బుతో ఈనాటి మీ ఆనందానికి తలుపులు వేయకపోతే మీరు ఎప్పటికీ సంపద సృష్టించలేరు అంటారు రచయిత గారు. దీనర్థం పిసినారిగా ఉండమనటం కాదు, గుర్తుపెట్టుకోండి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ 2 విషయాలు మాత్రం, ఆరోగ్యము, డబ్బు, ప్రతి ఒక్కరి మీద తమ ప్రభావాన్ని చూపుతాయి. ఓ మీరు చేసే ఇన్వెస్ట్మెంట్లు రాత్రిపూట హాయిగా నిద్రపట్టే విధంగా ఉండాలి. దీని అర్థము మీకు ఎంత వీలైతే అంత ఎక్కువ ప్రాఫిట్స్ సంపాదించమని చెప్పడం కాదు. అలాగే మీ ఆదాయంలో సర్టైన్ అమౌంట్ పొదుపు చేయమని చెప్పడం కూడా కాదు. ఇక్కడ కొంతమందికి అత్యధిక లాభాలు సంపాదిస్తే కానీ కొందరికి నిద్ర పట్టదు. మరికొందరికి తమ పెట్టుబడులు భద్రంగా ఉంటే హాయిగా నిద్రపోగలరు. ఇక్కడ ఎవరి అభిరుచి వారిది. సో మీ అభిరుచికి తగ్గట్టుగానే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, వెల్త్ పాడైతే హెల్త్ కూడా పాడవుతుంది. వీడియో నచ్చితేనే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. వాట్సాప్ ఛానల్కి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. విలువైనటి ఏమైనా ఉంటే పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీరు మంచి ఇన్వెస్టర్ కావాలనుకుంటే ఎక్కువ కాలం అందులో గడపడమే మీరు చేయగలిగిన మహోత్తర కార్యం అంటారు రచయిత గారు. మనం చేసే ఇన్వెస్ట్మెంట్లో టైం అనేది అత్యంత బలమైన శక్తి. అది చిన్న మొక్కలను మహావృక్షాలుగా పెంచుతుంది. మనం చేసే తప్పులను కూడా అది మాయం చేస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా, వారెన్ బఫెట్ గారి కంటే 3 రెట్లు అధిక రిటర్న్స్ రాబట్టగలిగిన జిమ్ సైమన్స్ గారు వారెన్ బఫెట్ గారిని మించి సంపన్నుడు కాలేకపోవడానికి ఒక కీలక అంశమే సమయం. సో మీరు ఎంత ఎక్కువ కాలం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే అంత ప్రతిఫలం పొందగలరన్నమాట. సో ఇలాంటి విషయాలే కాక ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళే కాకుండా ప్రతి ఒక్కరూ చదవగలిగిన పుస్తకం ఈ సైకాలజీ ఆఫ్ మనీ. సో మీరు కూడా తప్పకుండా చదువుతారని, చదివి ఆచరణలో పెట్టి మీరు కూడా ప్రయోజనాన్ని పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.